ఓకే నెక్స్ట్ అయితే చూడండి. ఓకే నా పేరు మోహన్ లాల్ డిఎన్. ఓకే నేను రీజనింగ్ అథమెటిక్ ఫ్యాకల్టీని తెలంగాణ మరియు ఓకే ఏపీలో నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ చెప్తుంటాను. బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఏ కాంపిటేటివ్ పర్పస్ అయినా ఓకే బోత్ మీడియా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియా. నేను జేఎం పబ్లికేషన్ వారికి ఓకే బుక్స్ కూడా రాశాను. మళ్ళీ ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ 1999 నుండి 2021 వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్ ఒకే పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో రాశాము. ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఓకే రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఓకే కోచింగ్ తీసుకుంటారు. నాన్ స్టూడెంట్స్ స్పెషల్లీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఓకే లెక్కలు చూడగానే భయపడుతుంటారు. కాబట్టి ఇలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ చాలా సింప్లీ వేలో ఓకే ఏదైనా మనం ఓకే ఇన్నాళ్ళు ఏం నేర్చుకున్నాం అనేది కాదు, ఇప్పుడు ఓకే మనం సీరియస్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా ఈజీ వేలో చేయాలి. అవి ఏ విధంగా చేయాలి కొన్ని ఓకే ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. అలానే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 11 స్క్వేర్ అంటాడు. 11 స్క్వేర్ అంటే మనకు అందరికీ తెలుసు 121. 11 స్క్వేర్ ఏమవుతుంది? 121 అవుతుంది. అదే కనుక ఓకే 111 స్క్వేర్, 111 హోల్ స్క్వేర్, 1111 హోల్ స్క్వేర్. కాబట్టి ఈ విధంగా రకరకాలుగా అడుగుతుంటాడు మనకి. కాబట్టి ఓకే ఏమొస్తుంది ఇలా మనం జనరల్ గా ఓకే సింప్లిఫికేషన్ చేయాలంటే చాలా టైం టేకన్ ప్రాసెస్. మళ్ళీ ఎగ్జాక్ట్ వస్తుందో లేదో మనకి తెలియదు. కాబట్టి చూడండి ఇక్కడ ఓకే ఇలాంటి క్వశ్చన్స్ ఏది ఇచ్చినా చూడండి ఎన్ని వన్స్ ఉన్నాయి? 2 వన్స్. సో 1 2 ఇలా రివర్స్ లో 1 2. ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్. 1 2 3 2 1. ఎన్ని వన్స్? 4 వన్స్. సో 1 2 3 4 3 2 1. నెక్స్ట్ ఎన్ని వన్స్ ఉన్నాయి? ఓకే 5. 1 2 3 4 5. నెక్స్ట్ 4 3 2 1. 4 3 2 1. ఇప్పుడు చూడండి ఓకే దీన్నే మనకు ఈ విధంగా 2 2 2 2 2. నెక్స్ట్ 2 2 2 2 ఈ విధంగా ఇస్తుంటాడు. అంటే సేమ్ అన్ని సేమ్ నంబర్స్ కి ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ ఓకే 2 స్క్వేర్ కామన్. జనరల్ గా 22 అన్నప్పుడు ఏమని రాయొచ్చు? 2 into 11 అని రాయొచ్చు కదా. 2 into 11 అని రాయొచ్చు. 20 స్క్వేర్ ఓకే 22 అంటే 2 into 11 అంటే మళ్ళీ ఏమవుతుంది మనకి? 22 అవుతుంది. స్క్వేర్ అన్నప్పుడు ఇదే విధంగా కదా వచ్చేది. అంటే ఓకే 2 స్క్వేర్ ఏం మిగిలింది? 1 1 హోల్ స్క్వేర్. 1 1 హోల్ స్క్వేర్ అంటే 4 into మళ్ళీ ఇది ఏమైంది? ఇది 11 స్క్వేర్ లెక్కనే 121 కదా ఇది 121. ఓకే 121 ఇదేమవుతుంది? 4 1s are 4, 4 2s are 8, 4 1s are 4, 484, 484. అలానే ఓకే అంటే వీటిని మనం ఏం చేయాలి అంటే ఇలాంటివి ఏది ఇచ్చినా దాంట్లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? ఓకే 3 2s ఉన్నాయి. 2 స్క్వేర్ కామన్ తీయండి ఏమొస్తుంది మనకి? ఓకే 1 1 1 హోల్ స్క్వేర్. 4 into ఏమొస్తుంది? 1 2 3 2 1. 1 2 3 2 1. అప్పుడు ఓకే చూడండి మళ్ళీ ఈ విధంగా ఓకే 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 3s are 12 క్యారీ ఇది 2. నెక్స్ట్ 4 2s are 8 1 ఎంత? 9, 4 1s are ఎంత? 4. చూడండి ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం మనం. ఓకే దీన్ని మనం జనరల్ గా చేయాలి అనుకుంటే ఏమవుతుంది? 2 2 2 into 2 2 2. 2 తో అన్ని చేయాలి, మళ్ళీ 2 తో చేయాలి, మళ్ళీ 2 తో చేయాలి, అన్ని సమ్ చేయాలి. కాబట్టి మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు. 2 స్క్వేర్ కామన్. సో 1 1 1 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 111 కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది మనకి ఇక్కడ? 1 2 3. ఇటు నుండి కూడా 1 2 3 1 2 3 1 2 3 వస్తుంది మనకి. కాబట్టి నెక్స్ట్ చూడండి ఓకే 2 స్క్వేర్ ఎన్ని వన్స్ ఉన్నాయి? ఎన్ని 2s ఉన్నాయి? 4 వన్స్. 4 2s కాబట్టి కామన్ తీస్తే 4 వన్స్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది మనకి? 4 into 1 2 3 4 3 2 1 3 2 1. మళ్ళీ చూడండి ఓకే 4 1s are 4,
4 2s are 8, 4 3s are 12. Next 4 4s are okay 16, 1 ఎంత 17. 4 3s are 12, 1 ఎంత 13. నెక్స్ట్ 4 2s are 8 1 9, 4 1s are 4. చూడండి ఇంత బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ మనం ఓకే సింపుల్ గా చేస్తున్నాము. ఏమీ లేదు 2 2 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ కామన్, ఏం మిగిలింది 11 11 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి 4, 11 స్క్వేర్ అంటే ఎంత 121, 11 స్క్వేర్ అంటే ఎంత 121. సో 4 1s are 4 2s are 4 1s are. నెక్స్ట్ అదే విధంగా how many ones are 2s are there here? 3 2s, 2 స్క్వేర్ కామన్, ఏం మిగిలింది 1 1 1 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత 4. 1 2 3 1 2 3 సింప్లిఫై చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఏ నెంబర్ ఇచ్చినా ఓకే 11తో గుణించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అన్నాడు ఇంటూ 11 అన్నాడు. మనం జనరల్ గా చేయాలంటే ఏం చేస్తాము 11 4 44, 11 4 44, 4 అక్కడ 4 ఇక్కడ 11 మళ్ళీ 33, 33 ప్లస్ 4 ఇలా చేయాలి. కానీ ఏంటంటే చూడండి సింపుల్ వేలో 4కి 4, నెక్స్ట్ 4 3 ఎంత 7, నెక్స్ట్ 3 2 ఎంత 5, 2 1 ఎంత 3, 1కి 1, 1కి 1. చూడండి 4కు 4 వస్తుంది, 4 3 7, 3 2 5, 2 1 3, 1కి 1. ఈ విధంగా ఏది ఇచ్చినా మనం 11 మీద ఏది ఇచ్చినా చేయొచ్చు. ఏది ఇచ్చినా చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఓకే 6 0 5 3 2 ఇంచు ఏమన్నాడు ఓకే 11 అన్నాడు ఇంచు 11. ఇప్పుడు ఓకే చూడండి 2 2 3 ఎంత 5, 2 3 5. నెక్స్ట్ ఓకే 3 5 ఎంత 8, 5 0 ఎంత 5, 0 6 ఎంత 6, 6కు 6. చూడండి అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ విత్ ఇన్ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చేయగలుగుతున్నాము. ఇలా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే చూడండి అదే విధంగా 9 6 5 7 ఇంటూ 11. ఇంకా కావాలని వాడు ఏం చేస్తాడు పాయింట్స్ ఇస్తాడు ఇలా. ఇంకా కావాలని ఏం చేస్తుంటాడు పాయింట్స్ ఇస్తుంటాడు. ఎప్పుడైతే దశాంశాలు ఇస్తాడో దశాంశాలు లేదు అనుకునే చేయండి, దశాంశాలు లేదు అనుకునే చేయండి మైండ్లో. అప్పుడు ఏమొస్తుంది ఓకే 7 7 5 ఎంత 12, 7 5 ఎంత 12. 12 ఇచ్చాడు కాబట్టి ఓకే చూడండి 1 క్యారీ ఇక్కడ 2 ఇట్లా అనుకోవాలంటే మైండ్ లో ఓకే. నెక్స్ట్ 5 + 6 ఎంత 11, 11 1 ఎంత 12, 12 అంటే ఓకే 1 క్యారీ. నెక్స్ట్ 6 9 ఎంత 15, 15 1 ఎంత 16. నెక్స్ట్ 9 కి 9 ఉండాలి కదా 1 క్యారీ 10. చూడండి జాగ్రత్తగా చూడాలి ఇక్కడ 7 కి 7, 7 5 ఎంత 12. నెక్స్ట్ 5 6 ఎంత 11, 11 1 ఎంత 12, 6 9 ఎంత 15, 15 1 ఎంత 16. 9 కి 9 రావాలి, 9 + 1 ఎంత 10. కాబట్టి ఓకే ఏమవుతుంది ఇది అవుతుంది మనకు ఆన్సర్. అయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి అంతకుముందు పాయింట్స్ ఇచ్చాడు. కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి 1, పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి 1, మొత్తం ఎంత 2. అది ఎటువైపు నుండి ఉండాలి కుడి వైపు నుండి ఉండాలి 1 2 అలా నెట్టు ఓకే 1 2 ఆ విధంగా నెట్టు. కాబట్టి ఓకే దశాంశాలు ఇస్తే బయట అవి చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఓకే 11 మీద ఏమైనా చేయొచ్చు. అయితే చూడండి మనకి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓకే చూడండి 3 4 7 5 ఇంటూ 22 అంటాడు వాడు. 22 అంటాడు అంటే 11 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా 11 యొక్క గుణిజాలు అన్నిటికీ వర్కౌట్ అవుతుంది మెథడ్. మనం ఏం చేసాం ఇంతవరకు ఇంటూ 11 ఓకే ఇంటూ 1.1 అంటే 11 కాన్సెప్టే ఓకే 22 అంటాడు. అయినా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓకే
3 4 7 5 2 into 11 ఓకే 2 into 11 అలా అంటే ఓకే అలా చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చూడండి 2 తో చేయాలి 2 5 ఎంత 10 2 5 ఎంత 14 2 5 14 ఒకటి ఎంత 15 నెక్స్ట్ 2 4 8 ఒకటి 9 2 ముళ్ళ 6 ఓకే చూడండి 5 10 నెక్స్ట్ ఒకటి ఇక్కడ ఇది నెక్స్ట్ 2 5 14 ఒకటి 15 2 4 8 ఒకటి 9 2 ముళ్ళ 6 ఇంటూ ఏమవుతుంది ఓకే 11 మళ్ళీ దేంట్లో కన్వర్ట్ అయిపోయింది 11లో కన్వర్ట్ అయిపోయింది అయితే చూడండి ఓకే 0 ఇది ప్లస్ ఇదంత 5 ఇది ప్లస్ ఇదంత 14 ఇది ప్లస్ ఇదంత ఓకే 14 ఒకటి మనకి ఉందిగా నెక్స్ట్ 15 ఒకటి ఎంత 16 6 ఒకటి ఎంత 7 ఈ విధంగా ఓకే మనకు 22 ఇచ్చినా 21 33 ఇచ్చినా 11 యొక్క గుణిజాలు ఏది ఇచ్చినా మనం చేయొచ్చు 11 యొక్క గుణిజాలు ఏది ఇచ్చినా మనం చేయొచ్చు ఇలా నంబర్ ఆఫ్ సింప్లిఫికేషన్స్ ఉంటాయి ఓకే అయితే చూడండి ఇక్కడ స్పెషల్లీ భిన్నాలు వచ్చేసరికి చూడండి ఓకే చూడండి 10 100 ప్లస్ 1/4 చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నన్మాస్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ ఇది 100 అనేది ఒక నంబర్ ఇదేంది ఒక భిన్నం రెండింటి మధ్య ఏముంది ప్లస్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇది ఇంటూ ఇది వచ్చింది ప్లస్ చేస్తుంటారు ఇలా 100 ఇంటూ 4 ఎంత 400 ప్లస్ 400 ప్లస్ 1 బై ఎంత 4 401 బై 4 కానీ ఆన్సర్ ఎప్పుడు అపక్రమ భిన్నంలో ఉండదు మళ్ళీ ఏం చేస్తుంటారంటే దాన్ని ఈ విధంగా చేస్తుంటారు 4 ఇంటూ 100 400 శేషం ఎంత 1 అంటే 400 1/4 దీన్ని మనం చూడండి ఓకే డైరెక్ట్ చేయొచ్చు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కావచ్చు ఈ విధంగా ఇచ్చాడు ఓకే చూడండి మధ్యలో ప్లస్ తీసేయండి సార్ ప్లస్ తీసేసి అయిపోతుంది 100 1/4 మనం అలా చేసిన ఏమొచ్చింది మనకి 100 1/4 మనం ఇదంతా ఒకే ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే వెళ్ళిన 100 1/4 డైరెక్ట్ ఓకే ప్లస్ తీసేసిన 100 1/4 వచ్చింది మనకి 100 1/4 కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మనం డైరెక్ట్ చేయొచ్చు ఇలా ఓకే 256 ప్లస్ 11/17 ఇది నార్మల్ గా చేయాలి అంటే చాలా టైం టేకన్ ప్రాసెస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది డివైడెడ్ బై ఇది చేయాలి కానీ ఏంటంటే ఇక్కడ ఓకే మనం డైరెక్ట్ చేసేస్తున్నాం 256 11/17 ఎంతైనా కావచ్చు 1096 ప్లస్ 23/27 ఏమవుతుంది 1096 23/27 ఇలా నెట్టు ఇదేది అన్ని ఓకే ఒక నంబర్ ఏదైనా ఉంది ఒకటి సంఖ్య ఒకటి భిన్నం ఇప్పుడు మనం ఓకే చూడండి దీన్నే ఈ విధంగా ఇచ్చాడు 120 ప్లస్ 2 3/4 అంటాడు 3/4 అంటాడు అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఓకే నంబర్ ప్లేస్ చేసుకోవాలి నంబర్ ప్లస్ నంబర్ ఎంత ఓకే 120 ప్లస్ 2 ఎంత 122 ప్లస్ 3/4 మళ్ళీ ఇదే కాన్సెప్ట్ మారింది చూడండి మళ్ళీ ఇదే రూపంలో మారింది సంఖ్య భిన్నము కాబట్టి 122 ఇది కాబట్టి 122 3/4 ఓకే 3/4 ఈ విధంగా నేను ఏది ఇచ్చినా మిశ్రమ భిన్నము అలా ఇచ్చినా ఓకే ఓకే 117 ప్లస్ 13 1/7 ఇదేమవుతుంది నంబర్ ప్లస్ నంబర్ ఏమవుతుంది 130 అంటే ఓకే 130 17 13 ఎంత 30 ప్లస్ ఏమవుతుంది 1/7 అంటే 130 1/7 అన్నట్టు 130 1/7 కాబట్టి మన ఏమీ లేదు జనరల్ గా ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఓకే ఆ కాన్సెప్ట్ కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సంఖ్య యొక్క భిన్నం ఉంది ఎట్లా తీసేస్తే అదే కదా ఇక్కడ కూడా ప్లస్ తీసాము ఇక్కడ కూడా ప్లస్ తీసాము ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఓకే
ఇక్కడ ఏంటంటే మిశ్రమ భిన్నం ఉంది కాబట్టి ఓకే ఏం చేసాం మనం 120 ప్లస్ 122 ఏం మిగిలింది 3 ప్లస్ 4 అంటే ఓకే 122 3/4 అదే విధంగా ఇక్కడ చూడండి 17 13 అంటే 130 ప్లస్ 1/7 అంటే 131/7 అదే విధంగా ఇప్పుడు మైనస్ లో చూడండి ఈ క్వశ్చన్స్ నే ఇప్పుడు 50 మైనస్ 3/4 అంటాడు 50 మైనస్ 3/4 అంతకుముందు ఏం చేసాము మనం ప్లస్ మీద చేసాము ఇప్పుడు ఓకే మైనస్ అంటే తగ్గియడం కాన్సెప్టే కదా ఒకటి తగ్గియాలి -1 అంటే 49 అంటే ఏమవుతుంది 49 ఇక్కడ 4 భాగాలు ఎన్ని భాగాలు వచ్చాయి 3 భాగాలు వచ్చాయి 4లో ఎన్ని భాగాలు 3 ఇంకా 4 భాగాల్లో ఎన్ని భాగాలు రావాలి 1 అన్నట్టు కాబట్టి ఓకే ఇక్కడ మైనస్ కూడా చాలా ఈజీ ఒక సంఖ్య ఒక భిన్నం ఉండి మైనస్ ఉన్నప్పుడు ఒకటి తగ్గియాలి 50 అన్నప్పుడు -1 అంటే 49 మొత్తం 4లో 3 వచ్చాయి ఇంకా 4లో 1 రావాలి నెక్స్ట్ ఓకే చూడండి 127 మైనస్ 3/5 127 అంటే ఏమొస్తుంది 126 5 భాగాల్లో 3 వచ్చాయి ఇంకా 5 భాగాలు ఎన్ని రావాలి 2 5 భాగాలు ఎన్ని రావాలి 2 అంటే చూడండి ఓకే మొత్తం 5లో 3 వచ్చాయి ఇంకా 5లో ఎన్ని రావాలి 2 రావాలి అదే విధంగా ఇలా 130 ఓకే చూడండి 230 మైనస్ 17 3/4 లేదంటే ఓకే 3/8 మనం ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ మిశ్రమ భిన్నం ఇచ్చాడు కాబట్టి ఓకే నంబర్ 2 నంబర్ తీసేయండి నంబర్ 2 నంబర్ తీసేస్తే ఏమొస్తుంది ఓకే 230 నుండి 17 పోతే ఎంత 13 నెక్స్ట్ ఏం మిగిలింది 3/8 కదా మిగిలింది మళ్ళీ ఇదే కాన్సెప్ట్ లో వచ్చి చూడండి ఒక నంబర్ ఉంది ఒక భిన్నం ఉంది మైనస్ లో మిశ్రమ భిన్నం ఇచ్చినప్పుడు ప్లస్ ఇచ్చినా మైనస్ ఇచ్చినా నంబర్ 2 నంబర్ ప్లేస్ చేయాలి నంబర్ నుండి నంబర్ తీసేయాలి 230 నుండి 17 పోతే ఎంత 213 నెక్స్ట్ ఏం మిగిలింది -3/8 కాబట్టి ఇక్కడ ఓకే చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవ్వాలి -1 అంటే ఎంత 212 మొత్తం ఎన్ని భాగాలు 8 భాగాల్లో ఎన్ని భాగాలు వచ్చాయి 3 ఇంకా 8లో ఎన్ని భాగాలు రావాలి 5 ఎన్ని భాగాలు రావాలి 5 ఈ విధంగా ఓకే మైనస్ మీద చేస్తుంటాం ప్రాబ్లమ్స్ మనం మైనస్ మీద చేస్తుంటాము ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఇంకొకటి చూడండి ఓకే 637 -12 ఉంది లేదంటే ఓకే 246 ఉంది 3/7 అంటాడు మనం ఎంత బిగ్గెస్ట్ నెంబర్ ఇచ్చినా చేసే ప్రాసెస్ కరెక్ట్ ఉండాలి ఓకే ఇది మైనస్ ఇది అయితే చూడండి 7 - 6 ఎంత 1 7 - 6 ఏమవుతుంది 1 అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఓకే 13 4 ఏమవుతుంది 9 ఇక్కడ ఎంత 5 అంటే ఓకే 5 - 2 3 -3/7 మైనస్ ఏమవుతుంది 3/7 637 నుండి 246 తీసేస్తే 391 -3/7 అంటే ఓకే 390 7లో ఎన్ని భాగాలు వచ్చాయి 3 ఇంకా 7లో ఎన్ని భాగాలు రావాలి 4 భాగాలు రావాలి ఇది ఏంటంటే ఓకే నెక్స్ట్ ఇలా నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి మనకి ఏంటంటే ఓకే నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి అయితే చూడండి ఇక్కడ ఈ విధంగా అన్ని 3s ఇచ్చిన లేదంటే చూడండి ఫస్ట్ ఆల్ 9s 99 into 99 లేదంటే ఫస్ట్ 99 ఓకే 9 into 9 ఎంత 81 నెక్స్ట్ 99 into 99 లేదంటే ఓకే ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి 9 ఇంటూ మొత్తం 4 కదా
ఇది రెండవ కేసు చూడండి 9 into 9 ఎంత 81 ఇది ఓకే 81 నెక్స్ట్ రెండు భాగాలు చేస్తే ఏమొస్తుంది ఓకే 81 ఇటు నంబర్ ఆఫ్ జీరోస్ ఇటు నంబర్ ఆఫ్ నైన్స్ అదే విధంగా ఓకే 999 1 2 3 4 5 6 3 గా చేస్తే ఏమవుతుంది ఓకే 81 ది 9 into 9 లాస్ట్ ఇంటూ లాస్ట్ ది ఓకే 81 ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయో అన్ని జీరోస్ అన్ని నైన్స్ వస్తాయి మీరు ఎన్నైనా చేయండి ఓకే ఎన్నైనా చేయండి 9 into 9 81 99 into 99 ఇక్కడ ఏంటంటే 81 నెక్స్ట్ నంబర్ ఆఫ్ జీరోస్ నంబర్ ఆఫ్ నైన్స్ మళ్ళీ రెండు సమ్ చేస్తే ఎంత రావాలి 9 plus 0 9 8 plus 1 9 ఇది ఓకే ఇది చూడండి ఓకే 999 ఏమొస్తుంది 8 కదా 1 2 3 4 1 2 3 4 ఇది 81 number of zeros number of nines ఇది అదే విధంగా చూడండి 66 ఇది ఓకే ఏమీ లేదు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇటు ఏమవుతుంది ఫస్ట్ ఓకే ఫస్ట్ హాఫ్ లో ఏమవుతుంది -1 ఇక్కడ ఏమవుతుంది +1 ఇక్కడ ఏది -1 ఇక్కడ ఏమవుతుంది +1 ఇది రెండో ఓకే ఇక్కడ ఏమవుతుంది ఓకే -1 ఇటు ఏమవుతుంది +1 అదే విధంగా ఇది చూడండి 6 ఎంత 36 3 6 నెక్స్ట్ అదే విధంగా 66 into 66 1 2 3 4 ఇది ఏమవ్వాలి ఓకే 36 ఇటు -1 రావాలి ఇటు +1 రావాలి అంటే 4 ఇదేమవుతుంది 5 ఇది రెండో ఓకే 4 ఇదేమవుతుంది ఓకే 5 ఇలా ఓకే చూడండి ఇంకా ఆల్ అంటే అన్ని నైన్స్ ఆల్ 6 ఆల్ 2s ఆల్ 1s ఆల్ 3s అలా అన్నిటికీ ఓకే ఇలా అప్లికేబుల్ అవుతుంది చూడండి ఓకే 666 into 666 1 2 3 4 5 6 3 ఓకే చేయండి 6 ఎంత 36 ఇటు ఎప్పుడు ఏమవ్వాలి మైనస్ ఇటు ఏమవుతుంది +1 సో 55 ఇదేమవుతుంది 44 ఏమవుతుంది 44 దీని ఓకే 66666 into 66666 1 2 3 4 1 2 3 4 దీని ఓకే 6 into 6 ఏమవుతుంది 36 అవుతుంది 6 into 6 ఎంత 36 నెక్స్ట్ ఇటు ఏమవ్వాలి తగ్గాలి ఇటు ఏమవ్వాలి ఒకటి పెరగాలి ఏమవుతుంది 5 5 5 5 2 2 ఓకే సారీ ఇది కలపాలి కాబట్టి ఓకే 4 4 4 4 ఇది రెండు ఓకే 4 4 4 4 ఇలా చాలా వాటికి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఓకే ప్రాక్టీస్ ఉండాలి ఎక్కువగా నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఓకే కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి నెక్స్ట్ అదే విధంగా 3 into 3 ఏమవుతుంది ఓకే 2 కాబట్టి 09 ఓకే అదే విధంగా 33 into 33 చూడండి 1 2 3 4 ఓకే 1 2 3 4 3 into 3 ఏమవుతుంది 9 సింగిల్ కాబట్టి రెండో కెళ్ళి తీసుకోవాలి మనం ఇప్పుడు మనం 6 36 అన్నప్పుడు 3 6 ఇటు తగ్గాలి ఒకటి ఇటు పెరగాలి ఒకటి ఇక్కడ 3 into 3 9 ఉంది కాబట్టి ఇది సింగిల్ డిజిట్ కాబట్టి ముందు 0 ఉండాలి ఇది అంటే ఓకే 9 ఇదేమవ్వాలి ఓకే తగ్గాలి ఒకటి ఇదేమవ్వాలి పెరగాలి అంటే 1 ఇదేమవుతుంది 8 సేమ్ అన్నిటికీ 8 చేసాం మనం 9 కైనా వీటికైనా -1 +1 -1 +1
-1 plus 1 -1 plus 1 333 1 2 3 4 5 6 the 0 9 the -1 ఇదేమవుతుంది +1 the -1 +1 ఇప్పుడు ఎన్ని ఇచ్చినా చేయగలగాలి మనం ఎన్ని ఇచ్చినా చేయగలగాలి 3 3 3 3 ఇంటూ 3 3 3 3 ఇది ఎన్ని వస్తున్నాయి 1 2 3 4 1 2 3 4 ఇది 0 9 ఇటు -1 ఇటు +1 1 1 1 0 0 0 ఇది ఓకే 0 0 0 అలానే కాబట్టి ఓకే ఈ విధంగా చాలా ఉంటాయి మనకి సింప్లిఫికేషన్స్ కాబట్టి ఓకే మనం వాటిని చేయగలగాలి అంటే సూక్ష్మీకరణలో చాలా రకాలుగా ఇస్తుంటాడు మనకి భిన్నాలు ఇచ్చి పెద్దదేది చిన్నదేది భిన్నాలు ఇచ్చి ఓకే ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో ఏమున్నాయి లేదంటే ఇలాంటివి ఓకే ఇది షార్ట్ కట్స్ ఇస్తాడు ఇలా రకరకాలుగా ఇస్తుంటాడు ఇప్పుడు 112 ఇంటూ 108 అంటాడు వాడు ఇప్పుడు జనరల్గా దీన్ని చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి అదే కనుక ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఓకే మనం షార్ట్ కట్ ప్రాసెస్ లో చేద్దాం 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 8 కాబట్టి ఓకే తక్కువ కూడా ఉండొచ్చు అలానే 100 కన్నా 12 ఎక్కువ 100 కన్నా ఎంత ఎక్కువ 8 కాబట్టి ఫస్ట్ 12 ఎందులు ఎంత 12 ఇంటూ 8 ఏమవుతుంది 96 12 ఎందుల 96 నెక్స్ట్ 112 ప్లస్ 8 ఏమవుతుంది 120 ఇది ఆన్సర్ ఇది ఓకే చూడండి 12 కన్నా 100 కన్నా 12 ఎక్కువ 100 కన్నా 8 ఎక్కువ 12 ఎందుల 96 ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది అయితే ఓకే చూడండి 106 ఇది ఓకే 114 100 కన్నా ఎంత ఎక్కువ 6 100 కన్నా ఎంత ఎక్కువ ఏంటో నెక్స్ట్ ఓకే 14 ఇంటూ 6 14 70 14 ఎంత 84 ఇది ప్లస్ ఇది ఏమవుతుంది 120 అలా నెట్ ఓకే 120 మరి ఇది ఓకే 115 ఇంటూ ఇది 115 ఇంటూ 112 అయితే చూడండి ఇక్కడ 100 కన్నా ఎంత ఎక్కువ 15 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 12 ఇంటూ 15 ఏమవుతుంది 12 ఇంటూ 15 ఏమవుతుంది ఓకే 15 మనకి 180 వస్తుంది మనకి కానీ ఇక్కడ ఏం చేసాం మనం చివరి రెండు స్థానాలు తీసుకున్నాము 14 6 14 70 14 84 12 96 రెండు స్థానాలే కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ని వచ్చాయి మనకి 3 అయినా మనం ఏం చేయాలి చివరి రెండు స్థానాలు తీసుకోవాలి నెక్స్ట్ ఇది ప్లస్ ఇది ఏమవుతుంది 127 ప్లస్ 1 క్యారీ ఇది ప్లస్ 1 క్యారీ 128 ఇది కాబట్టి ఓకే ఏమవుతుంది మనకి 128 అవుతుంది 115 ప్లస్ 12 127 ఒకటి 128 క్యారీ ఉంటే ఈ విధంగా అదే కనుక ఒకటి 100 కన్నా ఎక్కువ 100 కన్నా తక్కువ చేద్దాం ఓకే 100 కన్నా ఎక్కువ 100 కన్నా తక్కువ 96 ఇది ఓకే 96 108 ఇక్కడ 100 కన్నా ఎంత తక్కువ 100 కన్నా ఎంత తక్కువ వస్తుంది మనకి ఓకే రెండు ఫస్ట్ ఓకే తక్కువ తీసుకుందాము ఇది 98 ఇది ఎంత తక్కువ 4 తక్కువ 100 కన్నా ఇక్కడ ఎంత తక్కువ 2 తక్కువ ఇది ఓకే 100 కన్నా ఎంత తక్కువ 2 తక్కువ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది 8 కాబట్టి ఎన్ని స్థానాలు తెచ్చుకోవాలి మనం 2 స్థానాలు ఓకే అంకె వచ్చినప్పుడు ముందు సున్నా ఉండాలి ఓకే 96 4 100 98 2 ఎంత 100 100 కన్నా 4 తక్కువ 100 కన్నా 2 తక్కువ ఈ రెండు ఏం చేయాలి ఇంటూ చేయాలి మనం
ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4 ఎంత 8. నెక్స్ట్ ఓకే ఏమవుతుంది ఇది మైనస్ ఇది 96 నుండి 2 పోతే ఎంత 94. 96 నుండి 2 తీసేస్తే ఎంత 90. ఓకే 4. అదే విధంగా చూడండి ఇప్పుడు ఈ మధ్యలో ఈ విధంగా ఇస్తున్నాడు ఈ విధంగా భయపడుతున్నాడు √8 డాష్ ఇన్ఫినిటీ అంటాడు. ఓకే ఎంత ఇన్ఫినిటీ అంటే ఇది అనంతం. ఇన్ఫినిటీ అంటే ఇది అనంతం వరకు ఉండేవి అంటే లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉండేవి. అయినా ఓకే ఎంత అంటాడు విలువ ఎంత అంటాడు. అప్పుడేం చేయాలి ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డైరెక్ట్ గా 8 వస్తుంది ఆన్సర్ డైరెక్ట్ 8. ఇక్కడ ఓకే రూట్ ఎక్స్ డాష్ ఎంత ఇన్ఫినిటీ. సో ఆన్సర్ ఏమవుతుంది ఓకే ఎక్సే వస్తుంది మనకి ఎక్సే వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి. ఇప్పుడు ఇదే ఇలాంటి వాటికి ఓకే చూడండి √5 డాష్ క్వశ్చన్ మార్క్ అంటాడు. అంటే ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఎంతో చూడండి. ఇక్కడ ఎంత వరకు ఉన్నాయి మనకి ఇన్ఫినిటీ వరకు ఉంది కానీ ఇక్కడ అలా లేదే. అలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే చూడండి ఫస్ట్ ఓకే 2's ఇది ఓకే 5 కి 5 ఇది 2's ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 5 2 పవర్ 5 ఎంత 32. 2 పవర్ 5 ఎంత 32. ఇక్కడ ఏంటంటే 32 ఒకటి తక్కువ అంటే 31. 5 పవర్ 31/32 5 ఉంది కాబట్టి 5 కి 5. నెక్స్ట్ 2 పవర్ 5 అంటే ఎంత 32 మైనస్ 1 ఎంత 31 ఉంది. ఇక్కడ చూడండి ఓకే 7 is equal dash. ఇప్పుడు ఏమవుతుంది బేస్ భూమి ఏమవుతుంది 7 అవుతుంది. భూమి ఏమవుతుంది ఓకే 7 వస్తుంది. భూమి 7. నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఎన్ని ఉన్నాయి 1 2 3 4 2 పవర్ 4 ఏమవుతుంది మనకి ఓకే 2 4 4 8 16. సో 16 ఏమవుతుంది -1 అంటే ఎంత 15. ఈ విధంగా అంటే ఇలా ఇస్తే అదే వస్తుంది ఆన్సర్. ఈ విధంగా ఇస్తే ఓకే ఏదైతే ఉందో అది బేస్ అనుకోవాలి భూమి. నెక్స్ట్ 2 పవర్ 5 కాబట్టి ఎంత 32. ఓకే పవర్ 5 ఎందుకు రాశారంటే ఇక్కడ 5 ఉందని కాదు 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి ఇవి 5 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 5 ఎంత 32 మైనస్ 1 31. ఇక్కడ చూడండి ఇప్పుడు 7 ఓకే 7 కి 7 ఎన్ని 7s ఉన్నాయి ఇక్కడ 4 7s అంటే 2 పవర్ 4 ఎంత 16 మైనస్ 1 15.